మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. భారతదేశంలో క్రికెట్కు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుసు. క్రికెటర్లను దేవుళ్ళుగా కూడా కీర్తించే విషయం కూడా మనందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర అసోసియేషన్లు ఎక్కడ అసోసియేషన్లు ఉంటాయో వాళ్ళంతా కూడా క్రికెటర్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి, క్రికెటర్లను ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టాలి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో అందులో హైదరాబాద్ క్రికెటర్స్ నుంచి ఒకటో అరో మాత్రమే క్రికెటర్లు తయారయ్యారు భారతదేశ వ్యాప్తంగా. ఇటువంటి పరిస్థితులలో ఇవన్నీ తోసిరాజని ఒకవైపు క్రికెటర్లు కావాలని, మరోవైపు హెచ్సిఏ గుత్తాధిపత్యం బద్దలు కొట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేరిట గత కొన్ని సంవత్సరాలుగా గురువారెడ్డి గారు కావచ్చు మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి హెచ్సిఏ కూడా కుంభకోణంలో మునిగిపోయింది. జగన్మోహన్ రావు ఇతర వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. ఈ పరిస్థితులలో హెచ్సిఏలోనే భాగంగా ఉంటారా? తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున నిజంగా బీసీసీఐ గుర్తింపు వస్తుందా? భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? గురువారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీసీసీఐ గురించి, అఫిలియేషన్ గురించి చాలా రోజులు ట్రై చేస్తున్నారు, ఇప్పటివరకు రాలేదు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అఫిలియేషన్ రాలేదు అనేది కరెక్ట్ కాదండి. అఫిలియేషన్ అనేది ఆల్రెడీ కన్సిడరేషన్లో ఉంది. 2021లోనే బీసీసీఐ ఏం చెప్పిందనంటే ఇండిపెండెంట్ మెంబర్షిప్ ఇవ్వడం ఇప్పుడు కుదరట్లేదు, కానీ మీరు కొలాబరేట్ కండి హెచ్సిఏతో అని చెప్పారు. మీరు ఫ్రేమ్వర్క్ ఏమని చెప్పినాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి బీసీసీఐ ఆల్రెడీ 4 years బ్యాక్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు కొలాబరేట్ 6 monthsలో మాకు కంప్లై కండి అని చెప్పి. అది హెచ్సిఏ తప్పించుకున్నది దాన్ని. సో గుర్తింపు రాలేదనేది కరెక్ట్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇండిపెండెంట్ మెంబర్షిప్ వచ్చిందా రాలేదా అనే దానికి నేను క్వశ్చన్ చెప్తుంటే, ఇండిపెండెంట్ మెంబర్షిప్ తెచ్చుకునే అర్హత మేము తెచ్చుకున్నాం. హెచ్సిఏ మెంబర్షిప్ ఉంటుందా పోతుందా అంటే హెచ్సిఏ మెంబర్షిప్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అట్లా 90 సంవత్సరాల నుంచి వాళ్ళ చరిత్ర అట్లున్నది కాబట్టి. ఇక్కడ మనకు తెలంగాణ పిల్లల భవిష్యత్తు, మనకు ఏదైతే ప్లాట్ఫామ్, మనం బ్రిడ్జ్ రూరల్ క్రికెట్ నుంచి గ్లోబల్ క్రికెట్ ఏదైతే మనము ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినామో, ఈ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో ఉన్న ఫెయిర్ ఆపర్చునిటీకి తెలంగాణ పిల్లలను ఎక్స్పోజ్ చేయడానికి టీసీఏ ఏదైతే కంకణం కట్టుకున్నదో దానికి గుర్తింపు వచ్చే రోజు, అంటే అఫీషియల్గా ఇండిపెండెంట్గా మెంబర్షిప్ వచ్చే రోజు దగ్గరలో ఉంది. మీరు ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తూనే ఉన్నారు. అన్ని రకాల కరప్షన్స్, అన్ని రకాల ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. కాబట్టి హెచ్సిఏకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయడము, గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పూనుకోవడం ఏమైనా జరుగుతున్నాయి. అట్లనే బీసీసీఐ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అదే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ప్రకారం మాకు గుర్తింపు ఇవ్వండి. మేము వేరే ఏం అడగట్లేదు. ఖచ్చితంగా బీసీసీఐకి మేము విన్నవిస్తున్నాం. బీసీసీఐకి మళ్ళీ ఆల్రెడీ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి కోర్టులో, హైకోర్టులో, బాంబే హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో, తర్వాత అక్కడ హైదరాబాద్ హైకోర్టులో కూడా డిఫరెంట్ అంశాల మీద పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి. చాలా రకాలుగా హెచ్సిఏలో ఉన్న ఆఫీస్ బేరర్స్ హెచ్సిఏకి వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్లు వచ్చినాయి. వీళ్ళ ఉద్యోగం పోతుంది, నేను పీకేస్తామని బాంబే హైకోర్టు చెప్పిన రోజు బతిమలాడుకుంటా వచ్చి మేము కొలాబరేట్ అవుతాం, మీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు వస్తే, మార్చి 21 రోజు బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కంప్లై కావడానికి మార్చి 29 రోజు ఒక తూతుమంత్రం మీటింగ్ పెట్టి దాన్ని కంటి తుడుపు చర్యగా ఏదైతే టైంపాస్ చేద్దామని అనుకున్నారు వాళ్ళు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండి అదంతా రికార్డింగ్ చేయించిన తర్వాత అది ఆ డేటా మినిట్స్ అన్ని కూడా బీసీసీఐకి కోర్టుకు సబ్మిట్ చేసినాం మనం. ఇప్పుడు నెక్స్ట్ హియరింగ్ అయితే ఖచ్చితంగా 2 జరుగుతాయి. 2లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా టీసీఏ గుర్తింపు ఇవ్వాలి. ఇండిపెండెంట్గా గుర్తింపిస్తారా, కొలాబరేషన్ మోడల్లో స్ట్రక్చర్గా గుర్తింపిస్తారా అనేది బీసీసీఐ నిర్ణయం చేసి దానికి ఇమ్మీడియట్గా గుర్తింపించి ఈ సంవత్సరం నుంచే తెలంగాణ పిల్లల్ని బీసీసీఐ టోర్నమెంట్లో ఆడించాలి. ఎందుకంటే బీసీసీఐలో మెంబర్షిప్ హెచ్సిఏకి లేదు, టీసీఐకి ఇవ్వాలని అడుగుతున్నాం. హెచ్సిఏ కూడా లేదు. ఎందుకంటే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం తెలంగాణ అనేది మెంబర్. ఆ తెలంగాణ జిల్లాలన్నీ కూడా హైదరాబాద్ బయట టీసీఏకి ఇస్తామని బీసీసీఐ అయితే ప్లాన్ చేసిందో దాన్ని సాక్షాత్కారం చేయడానికి, పేపర్ మీద ఎక్కియడానికి ఒక సర్టిఫికేట్, అఫిలియేషన్ సర్టిఫికేట్, లేదంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో అప్రూవల్ అనేది పెండింగ్ ఉన్నది. కాబట్టి అది కంప్లీట్ చేయడానికి మేమంతా ఎఫర్ట్ చేస్తున్నాం. ఇక్కడ వరంగల్ నుంచి అద్భుతమైన యాక్టివిటీ నడుస్తుంది. మనకు ఉమ్మడి జిల్లా ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ విజయేంద్ర రెడ్డి గారు ఇప్పుడు టీసీఏ స్టేట్ ట్రెజరర్ కూడా. మరి అన్ని రకాలుగా ఆయన క్రికెట్ ప్లేయర్ కూడా, వారు సపోర్ట్ చేస్తున్నారు. జైపాల్ నెట్వర్క్ చేసి యూత్ యాక్టివిటీ, తర్వాత క్రికెటింగ్ యాక్టివిటీని కూడా చూస్తున్నాడు. ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ స్వతంగా వీళ్ళిద్దరు క్రికెట్ ప్లేయర్లు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా చాలా స్ట్రెంగ్త్ ఉన్న టీము. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 క్రికెటింగ్ సెంటర్లు ఎక్స్పాన్షన్కి మేము ప్లాన్ చేస్తున్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇప్పుడు సభ్యులు ఏదైతే సలహా ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని వరంగల్లోనే ఒక
సపరేట్ ప్రతి ఉమ్మడి జిల్లాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్లయితే అనుకుంటున్నాం అట్లా వరంగల్లో కూడా త్వరలోనే ప్లాన్ చేస్తాం. బీసీసీఐ గుర్తింపు వచ్చిందంటే ఇవన్నీ కూడా అట్లా నిమిషాల మీద జరిగిపోతాయి. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్, తర్వాత క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు ఆర్గనైజ్ చేయడానికి, వెతుక్కోవాల్సిన అవసరం. అయితే మహారాష్ట్రతో సహా చాలా ప్రాంతాల్లో కూడా 2 క్రికెట్ అసోసియేషన్లు ఉన్నప్పుడు తెలంగాణలో ఈ వివక్షత ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? పాలకులు చేసిన తప్పిదాలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులే కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులే కావచ్చు, ఎవరైనా వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని పట్టుబడతారు. అయితే ఆంధ్ర ప్రాంతం నాయకుల పట్టున్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కొంతకాలం వాళ్ళది డామినేషన్ నడిచింది కాబట్టి మన వాళ్ళు గెలవలేదు, దాన్ని పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దౌర్భాగ్యం ఏంటంటే అంతకుముందు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం ఈ క్రికెట్ డెవలప్మెంట్ పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో కుమ్మక్కై రాజకీయాలు చేసి ఈ రికగ్నిషన్ ఆపింది కాబట్టి ఇది ఆగింది. మీరు అన్నట్టు మహారాష్ట్రలో 3 అసోసియేషన్లు ఉన్నాయి, 3 ఇండిపెండెంట్ ఫుల్ మెంబర్స్, విదర్భ, మహారాష్ట్ర, తర్వాత బాంబే ఉంది. అట్లనే గుజరాత్లో 3 ఉన్నాయి, బరోడా ఉంది, సౌరాష్ట్ర ఉంది, గుజరాత్ స్టేట్ అసోసియేషన్. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉండే, హైదరాబాద్ ఉండే. తర్వాత ఇప్పుడు చండీగఢ్ హర్యానా కామన్ క్యాపిటల్, పంజాబ్ కామన్ క్యాపిటల్, చండీగఢ్ యూటీ అని చెప్పి దానికి కూడా మొత్తం 3 టీంలు ఇచ్చారు. వాళ్ళకు 2టికి ఫుల్ మెంబర్షిప్ ఇచ్చి యూటీ వీళ్ళకు అసోసియేట్ మెంబర్ ఇస్తే మాకు కూడా ఫుల్ మెంబర్ గా అప్లికేషన్ పెట్టుకుంటారు. దాని మీద మంగళవారం రోజు ఆర్గ్యుమెంట్స్ ఉంది. ఒక చోట 3 ఒక రాష్ట్రంలో 3 ఒక సిటీకి 3 మీరు క్యాపిటల్ ఇవ్వగలిగినప్పుడు ఇంత పెద్ద రాష్ట్రం 6.5-7 కోట్ల జనాభా ఉండి దాదాపు 15-16 వేల మంది క్రికెటర్లు డిమాండ్ ఉన్నది. ఇక్కడ ఫుల్ యాక్టివిటీతో ఫుల్ స్ట్రక్చర్తో టీసీఏ ఆడిపించడానికి ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రికగ్నిషన్ మనము కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుంది, ప్రెసిడెన్స్ ఒప్పుకుంటుంది, చరిత్ర ఒప్పుకుంటుంది. ఇప్పుడున్న డిమాండ్ ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీసీఐ గుర్తింపు టీసీఏకి ఇవ్వాల్సింది. భవిష్యత్ పోరాటం కానీ ఆలోచన కానీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి ఉంటుందా, లేకపోతే హెచ్సీఏ కుంభకోణాల గురించి, హెచ్సీఏలో ఉన్న క్లబ్ల గురించి ఉంటుందా? అసలు మేము హెచ్సీఏ వరుసపెట్టి 3వసారి మాకు మోకాలు అడ్డేసింది కాబట్టి వాళ్ళ పంతం పట్టినాము, వాళ్ళని ఖతం అయిపోయింది. హెచ్సీఏ రోజు వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము కూడా వాళ్ళతో కొట్లాడలేదు. మేము కొట్లాడింది బీసీసీఐ తోటి. వాళ్ళు చేస్తున్న అన్యాయాలు ఎక్స్పోజ్ చేసి పబ్లిక్కి చెప్పినాం, బీసీసీఐకి చెప్పినాం, కోర్టుకి చెప్పినాం. వీళ్ళు ఏం తప్పులు చేస్తారు, వీళ్ళు ఎందుకు డిస్క్వాలిఫైడ్ అనేది. హెచ్సీఏతో పోరాటం అనేది హెచ్సీఏ లెక్క కూడా పెడతలేము ఎంటిటీ కింద. మేము చూసేది బీసీసీఐ డైరెక్ట్ మెంబర్షిప్ కావాలనేది. భవిష్యత్ పోరాటం అంతా కూడా ఇప్పుడు అది వర్జులో గోల్ పోస్ట్కు దగ్గరగా ఉన్నాము, గోల్ రీచ్ అవుతున్నాము. బీసీసీఐ గుర్తింపు గురించి కొట్లాడుతాం. హెచ్సీఏ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకునే యాక్షన్ తీసుకుంటూనే ఉన్నది కాబట్టి మేము మళ్ళీ వాళ్ళతో కొట్టడం అవసరమే లేదు. వాళ్ళు దాన్ని ఎట్లా క్లీనప్ చేయాలి, ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలనేది బీసీసీఐ చూసుకోవాలి. మరి టీసీఏకి ఎట్లా గుర్తింపు చేయాలి, తెలంగాణ జిల్లాల పిల్లలకు అందరికీ కూడా ఎట్లా న్యాయం చేయాలనేది బీసీసీ చూసుకోవాలి. అధికారంలో ఉంది, మీరు కూడా బీజేపీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల జోక్యం అనివార్యమవుతున్న పరిస్థితుల్లో మీరు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతారా? ఎందుకంటే అమిత్ షా గారి కొడుకు కూడా మా ప్రధాన పాత్రలో ఉన్నాడు. ఆల్రెడీ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులు కేంద్రంలో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయం వివరించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వాళ్ళ యొక్క చొరవతోని అమిత్ షా గారిని కలిసి ఈ యొక్క బీసీసీఐ నుండి రికగ్నిషన్ కోసం ఆల్రెడీ స్టెప్స్ స్టార్ట్ అయినాయి. మేము ఏ పార్టీ అనేది చూడట్లేదు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ఉన్నది, అయినా కూడా ఇప్పుడు ఈ రోజంతా మొత్తము మేము ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా టోటల్గా వాళ్ళ అవినీతి బయటపడ్డది. మాకేంది ఇక్కడున్న యూత్కు డెవలప్ కావాలి, క్రికెటింగ్ ఆస్పెక్ట్స్ అన్ని ఏరియాలలో, జిల్లాలలో. అందుకనే మా స్లోగన్ కూడా రూరల్ అనే యొక్క టాలెంట్తోనే మేము మా స్లోగన్ పెట్టాం. కాబట్టి మేము ఇప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ముఖ్యంగా కేంద్రంలో మీ యొక్క పలుకుబడిని ఉపయోగించి మీరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపు తీసుకురండి. అప్పుడే ఈ తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు. ఇది మా యొక్క క్లాసికల్ క్లియర్ కట్ స్టాండ్. జయపాల్ గారు, మీరు క్రికెటర్, క్రికెట్ కోచ్ కూడా. అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి అవినీతి ఆరోపణల మీద పెద్ద ఎత్తున కంప్లైంట్ చేశారు. వాటికి ఏ కొలికి రాలేదు ఇప్పటివరకు. ఆయన క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. వాళ్ళకి కావాల్సింది పైసలే. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు క్రికెట్ ఆడిపోయలేదు. ఎందుకంటే వాళ్ళకే క్రికెట్ రాదు కాబట్టి వాళ్ళు క్రికెట్ ఆడిపోయలేదు. అది కాక 42 క్లబ్బులుగా ఫేక్ క్లబ్స్ క్రియేట్ చేసిండ్రు. ఆ 42లో
ఒక ఫ్యామిలీకి చెందిన 5 మెంబర్లు ఉన్నారు. సో హైదరాబాద్ క్రీడా స్టేషన్లో అయితే ఎట్లయితే ఒక్క ఫ్యామిలీకి చెందిన 5 ఎట్లా ఉన్నారో సేమ్ వరంగల్లో కూడా 44 మందిలో ఒక ఫ్యామిలీకి 4, 3 మంత్రుల బామ్మర్దులు, గత ఎమ్మెల్యేల రిలేషన్, అంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది తప్ప ఎక్కడ కూడా న్యాయంగా క్రికెట్ వీళ్ళందరూ యూనివర్సిటీస్ నేషన్ ఆడే పిల్లలు ఒక్కరికే క్లబ్ మెంబర్షిప్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు ఎదిరిస్తారు, అన్యాయం వీళ్ళు ఎదిరిస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకోకుండా ఈ చిన్న రోజు పొద్దున్నే ఇంటి చుట్టూ తిరగడంలో మెంబర్లకు పెట్టి రన్ చేస్తున్నారు. వరంగల్ రెండవ పెద్ద నగరం హైదరాబాద్ తర్వాత తెలంగాణలో. ఇటువంటి పరిస్థితులలో రాబోయే కాలంలో వరంగల్ ఏం చేయబోతున్నారు? వరంగల్ ఈవెన్ క్రికెట్ అసోసియేషన్ వచ్చిన తర్వాత కూడా వరంగలే నాకు తెలిసి హెడ్ క్వార్టర్గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద జిల్లా ఇది, ట్రై సిటీ. తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్నిటి కూడా ఇది సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంటర్నేషనల్ స్టేడియం అంటున్నారు. మేము కూడా ఇప్పుడే ఆలోచించినాం క్రికెట్ ఎక్సలెన్స్ ఒక 2-3 క్లబ్స్ పెడదామని, క్యాంపులు పెడదామని. త్వరలో నాకు తెలిసి 1 month 2 months లోపల మేము ఎక్సలెన్స్ క్యాంప్స్ కానీ సమ్మర్ ఇంకా రెగ్యులర్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం.